ఏంట్రా రెచ్చపోతున్నారు? ఈ రణరంగానికి దిగుతా పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇంతవరకు ఈ రణరంగానికి దిగిన వాడెవ్వడు ప్రాణాలతో మిగలలేదు. ఏం బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులు బెదిరిపోతానికి నీ వాళ్ళ పొలం కాదు, నీ ప్రాణాలు తీయటానికి వచ్చిన యమదూతలు. ఈ రోజుతో నీ ఆవిసి మూడింది. కలుసుకో నీ ఇష్టదైవాన్ని. ఈ రణ అంటే మహాశక్తిరా. ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో లేదురా. మీరు నన్నే చేయగలరా? పిరికి పందలారా, మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళండి. ప్రాణాలైనా కాపాడుకుంటారు. లేదని తోకదాడిస్తే మీ సవాలు మీ బాస్కి కానుకగా పంపించాల్సి ఉంటుంది. మాకు వార్నింగ్ ఇచ్చే దమ్ములున్న మనగాడు ఈ భూభంశంలో పుట్టలేదు, పుట్టడు. ఒకవేళ రెచ్చిపోయి మాకే వార్నింగ్ ఇస్తే మర్చిపోయేదాకా వదిలేదే లేదు. ఈ రాయ సాధిస్తే ఆ హిమాలయాలే కరిగిపోతాయి, చూపు పడతాయి, రాయన పగిలిపోతుంది. ఈ రాణా పేరు వింటే సప్త సముద్రాలే ఉప్పెనలాగిసిపడతాయి. నేను తలుచుకుంటే ఇక్కడే ఈ క్షణమే మిమ్మల్ని అస్థి పంజరాలుగా మార్చగలను. మిస్టర్ రాణా ప్రతాప్, నీ వీరత్వం విని నీ మెండ్లో గోల్డ్ మెడల్స్ వేయడానికి రాలేదు. నీ అపరూపమైన మెండి కట్ చేసి మా బాసుకి ప్రెజెంటేషన్ తీసుకువెళ్ళటానికి వచ్చాం. విక్రమ్, నువ్వు మాటలతో వినేటట్టు లేడు. ఇంకా చేతులకు పని కల్పించాల్సిందే. ఏంట్రా రెచ్చిపోతున్నారు? నేను కలసాగ చేస్తే మీ బాడీలు జాడీలుగా మారిపోతాయి. కానీ మీతో తలపడే స్థాయి కాదురా నాది. ఈరోజు మా చేతుల నుంచి తప్పించుకున్నావు, కానీ మా బాసు నిన్ను ప్రాణాలతో వదలడు. నన్ను ఎదుర్కోవడం నీ అపతరం కాదు కదా. రాకేష్ గారి అపతరం కూడా కాదు. వాడితో చెప్పండి, ఏదైనా అవకాశాలు వేస్తే వాడిని వాడి స్థావరాన్ని పంపులతో భూస్థాపితం చేస్తానని చెప్పండి. ఏదైనా తల విరిచి సమాధానం ఇస్తే కాళ్ళు చేతులు విరిచి రైల్వే స్టేషన్ లో బిచ్చగాన్ని చేస్తానని చెప్పండి. వారికి దమ్ముంటే నన్ను ఎదురుపడమని చెప్పండి. వాడు నేను తెలుసుకుంటాను. వెలుగు సామ్రాజ్యానికి ఆ సూర్యుడు అధిపతి, ఈ చీకటి సామ్రాజ్యానికి ఈ రాణాధిపతి. దట్ ఈజ్ రాణా ప్రతాప్. ఢిల్లీలో సేట్పాటికి నేను కలవడానికి వచ్చారన్నా. ఏమిటా పని? ఢిల్లీలో రేస్ కోర్స్ రోడ్డు పక్కన స్థలాన్ని ఆ భగవాన్ దేవస్థానం ఇచ్చారంట. వారిని అతనికి అప్పగిస్తే 50 లక్షలు ఇస్తానని క్యాన్స్తో వచ్చాడన్నా. అడ్వాన్స్ తీసుకో. వారం రోజుల తర్వాత ఆ భగవాన్ దర్శనం కలు. వారం రోజుల్లో ఆ స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పు. అది రాణా మాటని చెప్పు. అలాగేనా? ఈ అమ్మాయి చాలా బాగుంది. ఈ అమ్మాయే నీ భార్యగా వస్తే ఇంతకన్నా నాకు మరొక ఆనందం ఉంది. అది
ముచ్చమా వస్తవా ముద్దులే మట్టుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తల్లి ప్రేమ ఫలితమా ఇదేమి కన్నా మాయా మాయా మై గౌరవంగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు ఇంత పగులు కోరుకున్నమా ఇది దహం తీర్చుకున్నమా ప్రేమి కన్నా మాయా మాయా మై గౌరవంగా వేసవిలో చూస్తుంటే వేస్తున్నది చెల్లి గమహల్ చేరుకుందమా గగలు పాడుకుందమా మంగళ వీధంలో నా చెయ్యాలి ప్రేమి కన్నా మాయా మాయా మై గౌరవంగా ముచ్చమా ముచ్చమా వస్తవా ముద్దులే మట్టుగా ఇస్తావా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తల్లి ప్రేమ ఫలితమా ఎంతకాలం ఈ నిరీక్షణ? ఈ రోజునైనా నా మనసులోని మాట రాశితో చెప్పాలి. చూస్తున్నావేంటి? ఓ మీరా? ఈ ఎదురు చూపులే నా కలల సుందరి కోసం. ఇంతకీ ఎవరండి ఆ అదృష్టవంతురాలు? ఆమె నా జీవితం, నా సర్వస్వం, నా ప్రాణం. ఇంతకీ నీ ప్రేమ దేవత పేరు చెప్పలేదు. ఎవరండి ఆ దేవత? ఆ ప్రేమ దేవత ఎవరో కాదు, నువ్వే. ప్రేమ్, ఇది కల కాదుగా? లేదు రాశి, లేదు.
ఇది కళ లాంటి నిజం. నిన్ను కాలేజీలో మొదటిసారి చూడగానే నా హృదయంలో నీ రూపాన్ని ప్రతిష్ఠించుకున్నాను. అది నీతో చెప్పలేక మదన పెడుతున్నాను. ప్రేమ్, నేను అంతే. మొదటిసారి నేను చూడగానే ఏదో తెలియని అనుభూతి, కానీ అది ఇలా ప్రేమగా మారుతుందని అస్సలు అనుకోలేదు. ఐ లవ్ యూ ప్రేమ్. ఐ లవ్ యూ సో మచ్ రాశి. ఐ లవ్ యూ. I love you so much, Rasi. హలో ప్రేమ్,
ఓ మీరా? ఏంటి పగటి కళ్ళ కంట మీద క్రాస్ వచ్చేది ఏమైనా ఉందా? పగటి కళ్ళే కంటున్నాను. అలా కూడా నీవే వచ్చి పిచ్చి పిచ్చి ఏదేదో చేస్తున్నావు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? లేదు రాశి, నేను నిజమే చెప్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను రాశి. బుక్ చూసినా డ్రైవింగ్ చేసినా నా హృదయంలో నా ప్రతి కదలికలందు నీ హృదయమే కదలాడుతుంది. ఒక్కసారి ఐ లివ్ యు చెప్పు రాశి. మిస్టర్ ప్రేమదాస్, ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరిలో పుడుతుందో ఎవరికి తెలీదు. కానీ మీలాంటి బీద రౌడీలకి గూండాలకి పుట్టేది ప్రేమ కాదు, వ్యామోహం, కామదాహం. లేదు, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఈ మాట ఇప్పటికీ ఈ ఊర్లో ఎంతమంది అమ్మాయిల దగ్గర వాడి ఉంటావు? అయినా నాకు నిన్ను ప్రేమించాలని ఉద్దేశం లేదు. నన్ను వెళ్ళి రాజీ, నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ కోసం అటు లేక ఆ కారు కింద పడమంటావా? చెప్పు చెప్పు రాజీ, నువ్వు కాలంటే నేను పిచ్చి వాళ్ళని పోతున్నా రాజీ, పిచ్చి వాళ్ళని పోతున్నా. ఒక్కసారి చెప్పు రాజీ. నువ్వంటే నాకు ప్రేమ లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నన్ను వెళ్ళి బాగా ఆలోచించుకో. ఇప్పటికి చెప్పమైనా పర్వాలేదు, కానీ ఒక్కడు మాత్రం గుర్తుంచుకోవచ్చు. నువ్వు నాకు సొంతం కాకపోతే నేను మరోవాడికి సొంతం కానివ్వను. ఎవరండి ఇంట్లో? ఏమయ్యా, అడుక్కోవడానికి ఎలా పాలా ఉండొచ్చు? ఏమన్నా అడుక్కోవడానికి ఎలా పాలా ఉండాలి? పక్కింటికి వెళ్ళిరా. అడుక్కోవడానికి ఎలా పాలు ఉండాలా? వాట్ నాన్సెన్స్! ఇంతక నేను నీ కంటికి నేను అడుక్కునేలా కనిపిస్తున్నానా? లేదండి, మైసూర్ మహారాజులో ఉన్నారు. నీ చేతిలో సూట్ కేసు, ముఖాన బ్యాగు, తల పైన కోపి, అచ్చని రూపం గుబులు తీసే ఫేస్లా ఉన్నాయా? నేనంటే ఏమనుకుంటున్నావు? నేను పుట్టగానే జోసేసున్న చేయి చూసి నువ్వు పెద్ద కళాకారుడు అన్నాడు. ఎందుకు ఈ రామానాయుడు, కృష్ణారెడ్డి సినిమాలోకి రమ్మన్నారు, కానీ నేనే రానన్నాను. మన పట్టణం ఇష్టం లేకనా? అదేనయ్యా, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య మంచి పేరులో ఉండాలి కదా. ఉన్నారు, వాళ్ళకేం కళాకారులు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. అందుకేనయ్యా వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టం ఎందుకని నేను రానన్నాను. ఎంతటి దయగలవుతావయ్యా నీది, ఎంతటి దయగలవయ్యా నువ్వు. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహం చూసి ఏ ఆడదైనా పెళ్లి చేసుకుంటే నీ అందమైన మొహం చూసి కాలం ఆడవటమేరా.